శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది 2025 సంవత్సరంలో ప్రత్యేకించి పురుషులకి జాతకాన్ని పరిశీలించినప్పుడు జాతక పరంగా గోచార పరంగా గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వీరికి ఏ విధంగా ఉండబోతుంది అన్ని విధాలుగా కూడా తెలుసుకుందాం. వీరిది దైవతా సంబంధించిన గుణం కాబట్టి ఎక్కువ శాతం ఆధ్యాత్మికం, దైవ చింతన, దైవభక్తి, అదేవిధంగా గురుభక్తి, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పెద్దల యందు భక్తి ఇలాంటివి ఎక్కువగా వీళ్ళలో ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు కొన్ని గ్రహస్థితుల ప్రభావం చేత వ్యతిరేకతగా ఎక్కువగా ప్రవర్తించడం, దైవభక్తిని దైవనింద చేస్తూ ఉండటం. ఎందుకంటే కర్మ సంబంధించిన దానిలో ఎక్కువగా కూడా ఎన్నో పూజలు, వ్రతాలు ఇట్లాంటివి ఎన్నో కూడా 5 సంవత్సరాల నుంచి ప్రయత్నించి చేసి అనవసరంగా పూజలు చేస్తున్నామనే భావన ఎక్కువగా కలగడం జరుగుతుందన్నమాట. కారణం ఏంటంటే శని ప్రభావం. వ్యయంలో శని ఉండటం వల్ల అనుకోని సంఘటనలు ఎదురవ్వడం, అనుకోకుండానే కొన్ని ప్రయత్నాలు విఫలం అవ్వడం, చేతి వరకు వచ్చిన ఉద్యోగం, వ్యాపారం కానీ వ్యతిరేకత ఎదురవ్వడం, ఇవన్నీ కూడా ఎదురయ్యాయి అన్నమాట. ఇక నుంచి అన్నిట్లో కూడా విజయం సాధించవచ్చు, అన్నిట్లో కూడా సంపాదన పెరుగుతుంది, ఆరోగ్యపరంగా సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది, అన్నిట్లో కూడా బాగుందన్నమాట. అయితే వీరికి కలిసొచ్చే గ్రహం ఏంటిదనే చూద్దాం. మీనంలో రాహు, అదేవిధంగా శుక్రుడు కలయికతో ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతం మౌనంగా ఉంటే మంచిది. దంపతుల మధ్య సఖ్యంగా ఉండడానికి, ప్రేమగా ఉండడానికి మౌనంగా ఉంటే మంచిది. శుక్రుడు రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి స్థిరత్వమైన ఆలోచన లేకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, చేసిన పని మీద శ్రద్ధ లేకపోవడం, ఏదో వచ్చింది కదా అని చెప్పి ఆలోచించడం. సహజంగా వీరికి మంచి ఆఫర్లు ఇప్పుడు వచ్చినప్పటికీ కూడా వీళ్ళల్లో ప్రయత్నం చాలా వరకు లోపించడం ఉంటుంది. ఎంత ప్రయత్నించినా విఫలం అవుతే దానికి తగ్గట్టుగా ప్రక్రియ చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న దానిలో చూసుకుంటే మేషం, వృషభంలో గురువు ఉన్నాడనమాట. తృతీయంలో గురువు ఉండటం వల్ల దైవభక్తి, ఆధ్యాత్మికమైన చింతన, అదేవిధంగా అన్నదమ్ముల మధ్య సఖ్యత, ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ కూడా ఎదురవుతాయి. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధన సంపాదన పెరుగుతుంది. అన్నిట్లో కూడా మంచి శుభవార్త వింటారు. చతుర్థంలో కుజుడు ఉండటం వల్ల కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భూ సంబంధించిన విషయాల్లో అమ్మ తరపున, మాతృ తరపున ఖచ్చితంగా కూడా మాతృవర్గం తరపు నుంచి గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. భూమి సంబంధించిన దానిలోనే రక్త సంబంధికులే గొడవలు పడతారు. ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. అని నమ్ముకున్న వాళ్ళే మనల్ని ఇప్పుడు మోసం చేసే అవకాశం చాలా ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేయడం మంచిది. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారనమాట. ప్రత్యేకించి వ్యయస్థానంలో చూసుకుంటే కనుక మరి వ్యయస్థానంలో శనిగ్రహం ఉంది కాబట్టి శని ప్రభావం చేత కర్మ సంబంధించిన విషయంలోనే ఎవరో బాగా దగ్గరుండి నమ్మకంగా ధన సంబంధించింది కానీ ఏదైనా సరే అన్ని విధాలుగా శ్రమపరంగా, ధనపరంగా, అర్థపరంగా అన్ని రకాలుగా మనల్ని బాగా ఎక్కువ శాతం శ్రమించేటట్టు చేసి శ్రమ తగ్గట్టుగా ఫలితం లేకుండా ఆ ద్రవ్యాన్ని, ధనాన్ని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. దీని ద్వారా మనకు మానసిక బాధ ఎక్కువగా కలుగుతుంది. అనవసరమైన ఆవేదన ఎక్కువ చెందే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ ఎప్పటి వరకు ఉంటాయి? ఇది చూస్తే కనుక ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 నెలలు కొద్దిగా కఠినంగా ఉంటుంది. దైవ నింద ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. దైవతా సంబంధించిన విషయంలో ఎక్కువగా కూడా ఎంత దైవ నింద చేస్తే అంత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శని కర్మకారకుడు. అన్ని గ్రహాల కన్నా శని ప్రేమకారకుడు, కర్మకారకుడు. మనం ఎంత భక్తితో గనక కర్మకారకుడైన శనిని మనం ఆరాధిస్తే అంత మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి దైవనింద చేయకుండా భక్తితో పూజ చేస్తే అన్నిట్లో కూడా శుభం కలుగుతుందన్నమాట. అదేవిధంగా దశమం, ఏకాదశంలో బుధుడున్నాడు, ద్వాదశంలో శని ఉన్నాడు. కాబట్టి 11వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల అనుకోని సంఘటనలు ఏర్పడతాయి. మంచి ప్రయాణం, ధనపరంగా సమృద్ధిగా సంపాదన అన్నిటికీ కూడా కలిసి వచ్చే అంశాలు ఉన్నాయన్నమాట. లాభస్థానంలో బుధుడు ఉండటం వల్ల మీకు ఇప్పటి వరకు ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మీరే ఆశ్చర్యపోయే సంఘటనలు ఎదురవుతాయన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు. ధన సంపాదన పెరుగుతుంది. ద్వితీయంలో గ్రహాధిపతి అయిన కుజుడు మీకు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి మౌనంగా ఉంటే మంచిది. ద్వితీయాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి 1కి 2 సార్లుగా ఎక్కడికన్నా వెళ్ళే ప్రయత్నాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది. ఫిబ్రవరి, మార్చ్ ఈ 2 నెలల్లో శని ప్రభావం చేత కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిది. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్, జూలై ఈ 4 నెలలు కూడా కొద్దిగా కఠోరంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉండదు. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ సంబంధమైన ఇబ్బందులు కలగడం, చేసే వృత్తి వ్యాపారం నందు ఆటంకాలు కలుగుతూ ఉండటం, తరచూ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది.
ఇవన్నీ ఇన్ని చెప్తున్నాం భయపెట్టడం కాకుండా దానికి తగ్గట్టుగా మనం ప్రాయశ్చిత్తం చేసుకుంటే, అంటే మనమే తపస్సు కానీ జపం కానీ ఇవి చేసుకుంటే కర్మ సంబంధమైనంతా కూడా నివృత్తి కలుగుతుందన్నమాట. జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 6 మాసాలు కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 7 మాసాలు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే శని ప్రభావం చేత కొన్ని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఇప్పటి వరకు ఊహించని సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మీకు ఊహకు అందని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేస్తే మంచిదన్నమాట. అన్నిట్లో కూడా విజయం సాధిస్తారు, ధన సంపాదన పెరుగుతుంది. అయితే ఒకవేళ మనకి గనక జాతకంలో గ్రహస్థితులు బాలేకపోతే ఏ విధంగా ఉంటుంది, జాతక చక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి జాతక చక్రం ఏంటి, రాశి ఏంటి, లగ్నం ఏంటి, మహర్దశ ఏంటి, అంతర్దశ ఏంటి, సూక్ష్మదశ ఏంటి, ప్రాణదశ ఏంటి, జాతకరీత్య బాగుందా, గోచారరీత్య బాగుందా, అదేవిధంగా మరి దుష్టగ్రహం ఏముంది, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అష్టమ స్థానంలో ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించాలన్నమాట. జాతకరీత్యా, గోచారరీత్యా వశాత్, జన్మ నక్షత్ర వశాత్, జన్మ రాశి వశాత్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. అంటే ఇవన్నీ పరంగా గ్రహించి చూసి మనకి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దానికి తగ్గట్టుగా సొల్యూషన్ చూసుకుంటే అన్నిట్లో కూడా విజయం సాధించచ్చు అనమాట. ఏదైనా సరే మీనరాశి వారికి అన్నిట్లో కూడా అనుకూలత సూచించాలని, ప్రత్యేకించి మీనరాశికి అధిపతి అయిన గురువు తృతీయంలో ఉండటం వల్ల మంచి యోగదాయకంగా ఉన్నాడు. చతుర్థంలో కుజుడున్నాడు కాబట్టి క్రోధ ఆవేశ లోభానికి పాల్పడకుండా కోపానికి కంట్రోల్లో పెట్టుకొని సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం అని ఉంటుందన్నమాట. గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఈ సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుంటే అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. కుజదోషం, సర్పశాపం, సర్పదోషం, సర్పదృష్టి, చతుర్థ అర్ధాష్టమ కుజదోషం, కుజశాపం ఇవన్నీ కూడా నివారణ కలుగుతాయి. భక్తి శ్రద్ధలతో చదువుకుంటే మంచి ఫలితం వస్తుందన్నమాట. ఈ విధంగా చదువుకోండి, అన్నిట్లో కూడా విజయం సాధించండి. ఖచ్చితంగా మీ జాతకం పరంగా ఏ దోషం ఉంది, అందరికీ చూసుకుంటే చాలా బాగుందన్నమాట. మనకి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటే కనుక ఏ గ్రహం బాలేదు, ఆ గ్రహానికి తగ్గట్టుగా అధిష్టాన దేవత ఎవరు, అధిష్టాన దేవత సంబంధించిన వర్గానికి మనం అర్చిస్తే కనుక ఖచ్చితంగా కూడా అన్నిట్లో కూడా అనుకూలత సూచిస్తుంది అనమాట. ఓం శ్రీ దత్తాయ నమః, శ్రీ దత్తాత్రేయాయ నమః.